సినిమాల పరంగా మెగా ఫ్యామిలీకి గత కొంతకాలంగా అయితే కలిసి రావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి పంజాబ్ వైష్ణవ్ తేజ్ వరకు కూడా ఎవ్వరూ స్థిరంగా విజయాలు అందుకోవడం లేదు. భారీ అంచనాలతో వస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. మినిమం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక డిజాస్టర్లుగా అయితే మారుతున్నాయి. మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నా కానీ ఆ తర్వాత రోజు నుంచి నిలబడలేకపోతున్నాయి. థియేట్రికల్ రెవెన్యూ రాబట్టలేకపోతున్నాయి. దీంతో కోటాను కోట్లు బడ్జెట్ పెట్టి సినిమాలు నిర్మించిన నిర్మాతలు, కొనుగోలు చేసిన బయ్యర్లు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. మెగా హీరోలకు సరైన హిట్ పడి చాలా కాలమైంది. గడిచిన 2 ఏళ్లలో బ్యాక్ టు బ్యాక్ 7 డిజాస్టర్లు అయితే అందుకున్నారు. వారికి చివరిగా దొరికిన బ్లాక్ బస్టర్ విరూపాక్ష మాత్రమే. 2023 ఏప్రిల్లో సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల క్లబ్ లో అయితే చేరింది. అంతకుముందు వాల్తేరు వీరయ్యతో సక్సెస్ సాధించి ఉండటంతో మెగా ఫ్యామిలీ ట్రాక్ లో పడ్డట్లే అని అభిమానులైతే భావించారు. కానీ ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయిలో అయితే ఆడలేదు. బ్రో మూవీతో మొదలైన పరాజయాలు పరంపర ఇప్పుడు గేమ్ చేంజర్ వరకు కొనసాగుతూనే వచ్చింది. విరూపాక్ష తర్వాత మెగా హీరోల సినిమాలను పరిశీలిస్తే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది. 69% మాత్రమే రికవరీ చేయగలిగింది. దీంతో మేనమామ మేనల్లులకు మెమరబుల్ గా నిలిచిపోతుందనుకున్న ఈ సినిమా డిజాస్టర్ గా అయితే మారింది. ఆ వెంటనే బోలా శంకర చిత్రంతో చిరంజీవి తన కెరీర్ లోనే భారీ డిజాస్టర్ అయితే రుచి చూశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర 33% మాత్రమే రికవరీ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అప్పటికే సోలోగా గనితో ఘోరంగా దెబ్బతిన్న వరుణ్ తేజ్ గాంధీవదారి అర్జున మూవీతో దారుణమైన పరాజయాన్ని అందుకున్నారు. తొలి రోజే చేతులెత్తేసిన ఈ చిత్రం 8% కూడా రికవరీ అయితే చేయలేకపోయింది. ఉప్పెన తర్వాత మరో హిట్ కొట్టడానికి కష్టపడుతున్న వైష్ణవ్ తేజ్ ఆదికేశవ లాంటి మరో డిజాస్టర్ ను తన ఖాతాలో అయితే వేసుకున్నారు. ఇదే క్రమంలో వచ్చిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ వరుణ్ తేజ్ కు మరో డిజాస్టర్ అయితే అందించింది. ఆ తర్వాత మట్కా రూపంలో ఇంకొక భారీ డిజాస్టర్ అయితే పలకరించింది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం 0 షేర్ అయితే రాబట్టింది. దీంతో మెగా ప్రిన్స్ అకౌంట్ లో హ్యాట్రిక్ ఫ్లాప్స్ పడినట్లయింది. ఇప్పుడు లేటెస్ట్ గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో నిరాశపరిచారు. ఎన్నో అంచనాలతో సంక్రాంతికి స్పెషల్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఫెస్టివల్ హాలిడేస్ పూర్తి కాకముందే డిజాస్టర్ ముద్ర అయితే వేసుకుంది. గేమ్ చేంజర్ సినిమాని తన బ్యానర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన దిల్ రాజు అయితే ఇది 50% కంటే తక్కువ రికవరీ చేసింది. నిజానికి చరణ్ సోలోగా సక్సెస్ సాధించి చాలా కాలమే అయింది. రంగస్థలం తర్వాత వచ్చిన వినయ విధేయరామ ఫెయిల్యూర్ గా మారితే RRR తర్వాత తన తండ్రితో కలిసి ఆచార్య లాంటి డిజాస్టర్ అయితే చవి చూశారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ అనే కొత్త ట్యాగ్ తో వచ్చి గేమ్ చేంజర్ వంటి పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇలా మెగా హీరోలకి వరుసగా షాకుల మీద షాకులు అయితే తగులుతున్నాయి. దీంతో రాబోయే విశ్వంబర, హరిహర వీరమల్లు, ఓజీ, SYG సంబరాలు, ఏటిగట్టు సినిమాలపై కూడా ఫ్యాన్స్ చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. మరి ఈ ఏడాదిలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి విజయాలు అందుతాయో వేచి చూడాలి.